టాలీవుడ్ నటుడు విజయ రంగరాజు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో గాయపడడంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా హార్ట్అటాక్ రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. బాపు తెరకెక్కించిన సీతా కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విజయ రంగరాజు. భైరవ ద్వీపం సినిమాలో భైరవుడిగా నటించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాతో పేరొచ్చిన అవకాశాలు మాత్రం రాలేదు. గోపీచంద్ యజ్ఞంలో నాయుడమ్మగా నటించి హిట్ అందుకున్నారు. అప్పటి నుండి అవకాశాలు పెరిగాయి. మొత్తం తన ఫిల్మ్ జర్నీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఫైట్ మాస్టర్గా, ఫైటర్గా, విలన్గా అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 5,000కు పైగా సినిమాలు చేశారు విజయ రంగరాజు. టాలీవుడ్ నటుడు విజయ రంగరాజు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో గాయపడడంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా హార్ట్అటాక్ రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. బాపు తెరకెక్కించిన సీతా కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విజయ రంగరాజు. భైరవ ద్వీపం సినిమాలో భైరవుడిగా నటించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాతో పేరొచ్చిన అవకాశాలు మాత్రం రాలేదు. గోపీచంద్ యజ్ఞంలో నాయుడమ్మగా నటించి హిట్ అందుకున్నారు. అప్పటి నుండి అవకాశాలు పెరిగాయి. మొత్తం తన ఫిల్మ్ జర్నీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఫైట్ మాస్టర్గా, ఫైటర్గా, విలన్గా అన్ని భాషల్లో కలుపుకొని దాదాపు 5,000కు పైగా సినిమాలు చేశారు విజయ రంగరాజు.